హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను మనకి ఇలా బట్టలు పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా, ఈ క్లిప్స్తో మన కిచెన్లో చాలా ఉపయోగపడతాయి. ఒకసారి ఇవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మనకి ఈ వాచర్స్ ఉంటాయి కదా, కుక్కర్కి పెట్టుకునే వాచర్స్ ఉంటాయి కదా, ఇవి పాడైపోయినప్పుడు మనం పడేయకుండా వీటిని మళ్ళీ ఎలా మనం వాడుకోవచ్చో నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ ఇది బాగా పాడైపోతేనే మీరు ఇలా యూస్ చేసుకోండి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా మనకి గట్టిగా అనేది అవుతుంది. చూడండి, మనకి ఇంట్లో క్లిప్స్ అన్నీ అక్కడ ఇక్కడ పడేసే కన్నా ఏదన్నా డబ్బాలో వేసుకుంటూ ఉంటాం కదా, మన డబ్బా మళ్ళీ ఒకవేళ బిల్డింగ్ పైన ఆరబెట్టుకుంటే బట్టలు తీసుకెళ్ళడం కష్టమవుతుంది. దీనికి ఇలా పెట్టుకుని తీసుకెళ్ళినట్టు మనకి ఇలా చేయికి పెట్టేసుకుని మనం బట్టలతో పాటు దీన్ని కూడా ఇలా తీసుకెళ్ళిపోవచ్చు. అలాగే ఒక క్లిప్ ఇలా తీసుకుని దీనికి మనం ఇలా డబుల్ సైడ్ టేప్ ఉంటుంది కదా, ఈ టేప్ని ఇలాగా స్టిక్ చేసుకోండి. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఎక్కడైనా సరే గోడకి స్టిక్ చేసినట్టయితే మనకి ఆయిల్ ప్యాకెట్ తీసినప్పుడు ఆయిల్ అంతా మనం వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఉండిపోతూ ఉంటుంది కదా, అప్పుడు ఇలా క్లిప్కి పెట్టి కింద ఒక బౌల్ పెట్టినట్టయితే చూడండి ఆయిల్ ఎలా డ్రాప్స్ కింద పడుతుందో చూసారా. అక్కడ ఎక్కడ పెడితే పడిపోతూ ఉంటుంది కదా. అలాగే మనం గిన్నెలు కడుక్కునే స్క్రబ్ ఉంటుంది కదా, అది కూడా మనం నైట్ మనం పని అంతా అయిపోయిన తర్వాత దీన్ని కూడా ఇలా పెట్టుకుంటే తెల్లారికి మంచిగా ఆరిపోతుంది. మంచి బ్యాక్టీరియా అనేది దీనికి పట్టదు. అలాగే మనం ఎప్పుడన్నా ఇలాంటి చిన్న చిన్న డబ్బాలు కడిగినప్పుడు వెంటనే ఆరిపోవాలి అనుకుంటాం. అది తొందరగా ఆరిపోవాలంటే ఏం చేయాలంటే దీనికి ఒకసారి చూడండి, వాటర్ మనం ఇలా కింద పెట్టినప్పుడు అది లోపల వాటర్ అలాగే ఉండిపోతుంది. కానీ ఇలాగా ఒక 3 చోట్ల ఇలాగా క్లిప్స్ని పెట్టి ఇలా పెట్టినట్టయితే కింద గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ వల్ల మొత్తం వాటర్ అంతా కిందకి వచ్చేస్తుంది. కానీ తొందరగా మనకి ఈ డబ్బా అనేది డ్రై అయిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.